హాయ్ హలో అందరికీ. ఈరోజు నేనైతే రొయ్యలు బీరకాయ కర్రీ అయితే వండుతున్నాను. దాంతో దాంతోటి మళ్ళీ నేను చికెన్ ఫ్రై కూడా చేస్తున్నానండి. నేను వీడియో పెట్టగా అప్పుడే వారం రోజులు అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకంటే కొంచెం నా ఫోన్ ప్రాబ్లం రావడం వల్ల నేను వీడియోస్ అయితే ఏం పెట్టలేదండి. నేను ఇప్పుడు చూడండి రొయ్యల కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మరో పక్కనేమో చికెన్ ఫ్రై చేయడానికి బాండీ అయితే రెడీ చేసుకున్నాను. చూసారండి, ఇప్పుడు నేను చిన్న బాండీలో అయితే కొంచెం ఆయిల్ వేసేసి కడిగిన చికెన్ అన్నది మొత్తం అందులో వేసేసి దాన్ని మూత పెట్టేసి అయితే సిమ్లో పెట్టేశానండి. అందులో వాటర్ అంతా దిగిపోయేంత వరకు మనం కుక్ చేయాలండి. మరో పక్కన ఆయిల్ వేసుకున్నాను. నేనైతే ఒక 2 గరిటెలు అయితే వేసానండి, చిన్న గరిటెతోటి. చూడండి, ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసాను. అవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. వేసేసాను, బాండీలో వేసేసానండి. వేగే వరకు మనం కొంచెం టైం పడుతుంది కాబట్టి చూడండి, ఇలా అయితే వేగుతున్నాయి నాకు. నేను వీడియోస్ డైలీ చేసేదాన్ని, సో ఖాళీ లేక నేను వీడియోస్ చేయట్లేదండి. పెట్టట్లేదు ఏంటి అనుకుంటారు చాలామంది. చూడండి, నాకు వాటర్ అనేది మొత్తం దిగిపోయింది చికెన్లోని. ఇంకా చూడండి, ఫ్రై అయితే అయిపోతున్నాయి. ఆనియన్స్ చాలా వరకు కుక్ అయినాయి. ఇప్పుడు మనం రొయ్యలు కడిగి పెట్టుకునే రొయ్యలు మాత్రం వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ రొయ్యలు అయితే తీసుకున్నానండి. 1/2 కేజీ రొయ్యలు, 1/2 కేజీ బీరకాయలు అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఇలా రొయ్యలు కూడా మనకి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు దాన్ని కుక్ చేసుకోవాలండి. వెంటనే మళ్ళీ ఉప్పు కారం వేసేస్తే అది బాగా కుక్ అవ్వదు. సో మూత పెట్టేద్దాం. మరో పక్కన చికెన్ అయితే నాకు చాలా వరకు ఫ్రై అయిపోయింది. చూడండి, ఆయిల్ అంతా దిగిపోయింది, మొత్తం వాటర్ అంతా పోయిందండి. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి. ఇది ఓన్లీ ఫ్రై ఏనండి, ఇంకా మరేమీ వేయట్లేదు. అందులో ఆనియన్స్ అయితే అస్సలు యూస్ చేయలేదండి నేను. చూడండి, ఆనియన్స్ అయితే అస్సలు వేయలేదు, ఓన్లీ ఫ్రై ఏనండి. అది మనకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనం ఇది పెద్ద మంట మీద అయితే ఎప్పుడూ చేసుకోకూడదండి, చిన్న పొయ్యి మీదే చేసుకోవాలి. మరో పక్కన నాకైతే రొయ్యలు అయితే చూడండి ఆల్మోస్ట్ సగం కుక్ అయిపోయినాయి. చూసారా, ఇలా కుక్ అవ్వాలి మనకు వెంటనే ఉప్పు కారం వేసేస్తే అది సరిగ్గా కుక్ అవ్వదండి. సో మనం అది కుక్ అయినంత వరకు ఉంచుకోవాలి. మనం ఇప్పుడు కట్ చేసుకునే బీరకాయ ముక్కలు మాత్రం వేసుకోవాలండి. లేత బీరకాయలు అయితే తీసుకోవాలి. మనకి రొయ్యల్లో వండితే కనబడకూడదు, అలాగ ఉండాలి. చూడండి, ఇలా కట్ చేసుకొని ఇలాగ వేపుకోవాలి బీరకాయలు అనేది. మనకు ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. చూడండి, నేను కారం అయితే వేసేసాను. నాకు వీడియో పట్టుకోవడానికి లేదు. కారం వేసాక మీకు చూపిస్తున్నాను. 1 స్పూన్ కారం వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలండి. అయిపోయిందండి ఫ్రై అయితే. అలాగా ధనియాల పొడి అండి, అది నేను ఫస్ట్ గరం మసాలా వేసాను, ఇప్పుడు ధనియాల పొడి అయితే వేసుకున్నాను. దీన్ని బాగా కలుపుకోవాలండి. మనం చిన్న మంటే పెట్టాలండి, పెద్ద మంట పెడితే మాడిపోతుంది. సో ఒక 2 మినిట్స్ ఇలా ఉంచేద్దాం మనం. నెక్స్ట్ బీరకాయ కర్రీలోకి వెళ్దాం. బీరకాయ కర్రీ కూడా చూడండి చాలా వరకు అయిపోయింది. సో నేను ఒకే స్పూన్ వేసానండి అల్లం పేస్టు, కొంచెం పసుపు వేసుకున్నాను. దాంతోపాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత తినగలుగుతాం అంత వేసుకుంటే సరిపోతుందండి. సో నేనైతే కొద్దిగా వేసాను, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అంతేనండి. దాన్ని మరి కర్రీ పక్కన పెట్టుకుందాం మనం. ఇలాగా ఒక 10 నిమిషాలు ఇలా మనకి మగ్గితే సరిపోద్దండి. చూడండి, తర్వాత కారం, మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి మనం ఎంత తింటామో అంత వేసుకోవాలండి. అంతేనండి. చూడండి, ఇలా కలుపుకోవాలి మనం కర్రీ అనేది.
దగ్గరికి అయిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కొంచెం కర్రీ అనేది దగ్గర పడుతుందండి బాగానే. మరో పక్కన మనం చికెన్ ఫ్రై అయితే మనకు రెడీ అయిపోయిందండి. చూడండి, నేను కొత్తిమీర జల్లేస్తున్నాను. చికెన్ ఫ్రై తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఏమి వేయక్కర్లేదు. మన పప్పుచారులోకి అందులోకైనా అది చాలా బాగుంటుందండి. రొయ్యల కర్రీలోనైతే కొంచెం నేను మటన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి. మటన్ మసాలా అయితే వేస్తున్నానండి. ఎందుకంటే గరం మసాలా వేయాలి కదా, నేను గరం మసాలా బదులు మటన్ మసాలా అనేది వేసాను. చూడండి, ఇలా మగ్గుతుంది మనకి. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్, లేట్ అయిందని మాత్రం ఏమనుకోవద్దండి. ఇక నుంచి లేట్ లేకుండా నేను అన్ని వీడియోస్ పెడతా ఉంటాను. బాయ్ బాయ్.